హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన బీస్ట్ ఆఫ్ వార్ అనే మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. బీస్ట్ ఆఫ్ వార్ ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కింది. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆస్ట్రేలియాలో దేశంలో జరుగుతున్న కథ ఇది. యుద్ధ శిక్షణలో ఉన్న కొంతమంది యువ సైనికులు ఒక నౌకలో ఫ్రంట్ లైన్లోకి పంపిస్తారు. కానీ అనుకోకుండా జపాన్ వైపు నుంచి ఒక ఎయిర్ అటాక్లో ఆ షిప్ మునిగిపోతుంది. బతికి బయటపడిన కొంతమంది సైనికులు ఒక చిన్న లైఫ్ రాఫ్ట్ని పట్టుకుని సముద్రంలో చిక్కుకుపోతారు. కానీ వారి అసలు పోరాటం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వారి చుట్టూ షార్జా అనే ఒక పెద్ద ఆకలితో రగిలిపోయే గ్రేట్ వైట్ షార్క్ అనేది తిరుగుతూ ఉంటుంది. శత్రువుల నుండి అలాగే ఆ షార్క్ నుండి ప్రాణాలతో బయటపడడానికి వాళ్ళు ఏం చేశారు, అసలు ప్రాణాలతో బయటపడ్డారా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఒక వార్ మూవీ అట్లాగే షార్క్ హర్రర్ సర్వైవర్ థ్రిల్లర్గా ఈ రెండింటిని మిక్స్ చేసి చూపించడం అనేది కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఈ హైబ్రిడ్ ఫార్ములా హాలీవుడ్లో వర్కౌట్ అయిందని చెప్పచ్చు. ఇంకొకటి, ఈ సినిమాలో సొరచేపని ఎక్కువగా విఎఫ్ఎక్స్లా కాకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్తో తయారు చేశారు. అందుకే షార్క్ దాడి చేసే సన్నివేశాలన్నీ చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి. ఇంకా ఈ సినిమా రన్ టైం చాలా తక్కువగా ఉంది, కేవలం 87 మినిట్స్ మాత్రమే ఉంది. అట్లాగే స్క్రీన్ ప్లే కొంచెం స్పీడ్గా ఉండడం వల్ల సముద్రం మధ్యలో చిక్కుకున్న సైనికుల మధ్య టెన్షన్, వాళ్ళ ఆకలి, నిస్సహాయత ఇవన్నీ ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయని చెప్పచ్చు. ఇక ప్రధాన పాత్రలో ఆఫ్రికన్ సైనికుడిగా నటించిన మార్క్ కోల్ స్మిత్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. తన క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ డెప్త్ కానీ తెగువ కానీ రెండు బాగా పండించాడు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే షార్క్ అటాక్స్, వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సినిమాలో రక్తంతో తెగిపడిన అవయవాలు అలాంటి దృశ్యాలు, కొంచెం బలహీన హృదయాలు కలిగి ఉన్న మనుషులు ఈ సినిమాని అవాయిడ్ చేయడమే బెటరు. అట్లాగే క్లైమాక్స్ చాలా ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. ఇంకొకటి, ఈ సినిమాలో బాగా ఫేమస్ అయిన యాక్టర్స్, నోటబుల్ యాక్టర్స్ ఎవరూ లేరు. దానివలన కొంచెం సినిమా కనెక్ట్ అవ్వడానికి టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సముద్రంలో వచ్చే వాతావరణం, భయంకరమైన వాతావరణం, అట్లాగే పొగమంచు, నైట్ టైం విజువల్స్ చాలా అద్భుతంగా చూపించారు. ఇక ఈ సినిమా ఎడిటింగ్ కూడా బాగా వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 87 నిమిషాలు మాత్రమే ఈ సినిమా ఉంది. అది సినిమాకే ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమాకి అందించిన సౌండ్ డిజైన్, షార్క్ యొక్క అరుపులు, దాడి చేసేటప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చాలా భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఇక డైరెక్టర్ కియా రోచ్ టర్నర్ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడు ఈ సినిమాని, సర్వైవల్ థ్రిల్లర్ని. తక్కువ బడ్జెట్లో పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ బీస్ట్ ఆఫ్ వార్ ఒక కేవలం యుద్ధం లేదా షార్క్ సినిమా కాదు. ఇది మానవుడు మనుగడ కోసం చేసే ప్రయత్నం, సాహసం, అట్లాగే ప్రకృతి శక్తి ముందు మనిషి ఎంత బలహీనుడో అని చూపించే ఒక సర్వైవర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మీరు కనుక అడ్వెంచరస్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమాని మీరు ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.